మీరు ఇందాక అన్నారు కదా సినిమాల్లో జరిగినట్టు ఇట్లా ఫోన్లు చేసి థ్రెటన్ చేయదు అది ఇదని. బట్ సినిమాల్లో జరిగినప్పుడు ఎప్పుడైనా క్రిమినల్స్ ఇలా బెదిరిస్తుంటారా డైరెక్ట్ కూర్చొని నన్ను పట్టుకున్నావు కదా నీ అది జరుగుతుందిలేండి. అది కొంతమంది బయటకు వస్తాను కదా అప్పుడు నీ పని చెప్తాను ఇలా అంటుంటారా? అంటే డైరెక్ట్గా ఆ విధంగా అనరు, కానీ ఇప్పుడు మీరు సీట్లో ఉన్నారు సార్, మళ్ళీ రేపు మళ్ళీ ఎట్లా ఉంటుందో తెలియదు, మనం అంటే ఆ విధంగా మాట్లాడతారు. అదైతే ఇండైరెక్ట్గా బెదిరింపుడు ఇవన్నీ ఉంటాయి. అది తప్పదండి. అది వెంకటేశ్వరరావు గారు కూడా అలా అన్నారా? ఏమన్నా లేదు, ఇట్లా అనలేదు. మీరెందుకు ఆయన మీద ఒక బుక్ రాద్దాం అనుకున్నారు? బుక్ రాసి రెడీ ఉంది, 2006లోనే రెడీ ఉంది. అది ఎందుకు రాశారు అంటే ఆయన మీద కాదు, ఈ మొత్తం ప్రొసీజర్ మీద రాసి. అది ఏంటంటే మా అడ్వకేట్స్ ఏం చెప్పారంటే ఇది ఇంకా కేసు అప్పుడు ఇంకా ఛార్జ్ షీట్ స్టేజ్లో అంటే ట్రయల్ స్టేజ్లో ఉంది, నువ్వేమో ఆయన కన్విక్షన్ అయిపోయినట్టు రాసావు, మళ్ళీ ఏమైనా అంటే డిఫమేషన్ ఇది అది వేస్తాడేమో, జాగ్రత్తలు తీసుకోవాలంటే అప్పుడు నేను బిజీ అయిపోయాను. మళ్ళీ సిపి విజయవాడకి పోస్టింగ్ అవ్వడం ఇదంతా బిజీ అయిపోయి, కానీ ఏదో రోజు అది రిలీజ్ చేస్తాను. ఎందుకంటే చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. అంటే ఆ ఫొటోస్ ఇవన్నీ చూస్తే కూడా మీరు అప్పుడు వాళ్ళని తీసుకురావడం, అక్కడ వర్క్ చేయడం, ఇదంతా ప్రొసీజర్ చాలా. నేను ఆ జాగ్రత్తలు చెప్పాను, చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొచ్చేటప్పుడు కూడా, వెళ్ళేటప్పుడు వెరీ యూస్ఫుల్. ఇట్స్ లైక్ అ హ్యాండ్ బుక్. అది ఏదో రోజు నేను తప్పకుండా ఐ హ్యావ్ ప్లాన్స్ ఆఫ్ రైటింగ్. అది టైం దొరకట్లేదు, అంటే కంటిన్యూస్గా వర్క్, ఈ బిజీ పోస్టింగ్స్ ఉండడంతో నాట్ ఏబుల్ టు. సో ఇప్పుడు వెంకటేశ్వరరావు గారు ఎక్కడారో తెలియదు, నాకు తెలియదు. అంటే ఆ కేసు ఏమైందో కూడా అది ఫాలో అప్ చేయలేదు దాన్ని. నేను చేయలేదు, నేను సిఐడి అది తీసుకొచ్చి అప్పచెప్పాము ఇక్కడ. దాని తర్వాత ఐ వాజ్ అట్ దట్ టైం పోస్టెడ్ యాజ్ డిఐజీ ఏలూరు. అప్పచెప్పి నెక్స్ట్ డే ఏలూరుకి వెళ్ళిపోయాను నేను. సో మళ్ళీ తర్వాత పేపర్లో చదివాను ఈజ్ రిలీజ్డ్ ఆన్ బెయిల్ ఇదని. ఐ డోంట్ థింక్ ఎనీవన్ ఈజ్ ఫాలోయింగ్ అప్ ఆల్సో. ఆయన కన్విక్షన్ వచ్చినట్టు నేను ఎక్కడ చదవలేదు. ఓకే, మీరు అస్సలు ఏ మాత్రం ఇష్టం లేని ఒక పోస్ట్లో మాత్రం చాలా బాధపడ్డారంట. ఏది? ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్. అవును, నేను విజయవాడ నుండి ఇక్కడికి వచ్చాను. ఐ వాజ్ పోస్టెడ్ యాజ్ డైరెక్టర్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్. అంటే ఆ పోస్ట్ ఏంటంటే ఆ డిపార్ట్మెంటే అంతా రెవెన్యూ జనరేటింగ్ డిపార్ట్మెంట్. అంటే ప్రజలు ఎక్కువ తాగితే ఎక్కువ రెవెన్యూ వస్తుంది. అయితే రెవెన్యూ తాగేలాగా చూసుకోవాలి. ఐఎంఎఫ్ఎల్, ఇండియన్ మ్యానుఫ్యాక్చర్డ్ లిక్కర్, అది తాగించాలి. ముందే మనం తాగుబోతులం కాదు, అలవాటు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నచ్చదు. దెన్ అంటే అది ఆ అలవాటు ఉంటే ఏమో ఆఫీసర్కి అదే కొద్దిగా లిబరల్గా ఉంటాడేమో అని, కానీ అది ఓకే, అదొక ప్రభుత్వ రెవెన్యూ, అది రెవెన్యూ డిపార్ట్మెంట్. ఆఫ్టర్ కమర్షియల్ ట్యాక్స్ సెకండ్ హైయెస్ట్ రెవెన్యూ ఇస్ ఎక్సైజ్. అది ఎక్కువ కావాలంటే మీరు గుడంబ ఇవన్నీ కూడా కంట్రోల్ చేయాలి. అంటే వేరే అన్నీ తగ్గిస్తే ఇది పెరుగుతుంది ఆదాయం. సో ఒక టైప్ ఆఫ్ అంటే కాన్షియన్స్ ఎఫెక్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు పువర్ పీపుల్ వాళ్ళు అంటే ఏళ్ళ తరబడి ఒక అలవాటు అయిపోయింది. అఫ్కోర్స్ దట్స్ ఆల్సో నాట్ గుడ్, బట్ మీకు యూ వోంట్ ఫీల్ హ్యాపీ డూయింగ్ దిస్ టైప్ ఆఫ్ వర్క్. నేను ఇన్ఫ్యాక్ట్ అక్కడ లెటర్ కూడా రాశాను గవర్నమెంట్కి, ఇటువంటి పోస్ట్లో ఐపీఎస్ ఆఫీసర్ని వేస్ట్ చేయడము మంచిది కాదు, ఈ పోస్ట్ ఎత్తేయండి, ఈ పోస్ట్ ఎత్తేయండి, ఎన్ఫోర్స్మెంటే అవసరం లేదు ఇక్కడ అంతా అందరు కలిసి ఓన్లీ రెవెన్యూ జనరేషన్ కోసం పనిచేస్తున్నారు, ఇక్కడ అవసరం లేదని కూడా నేను లెటర్ రాశాను. ఆ రైటింగ్ ఇట్ ఇస్ దేర్ ఇన్ ద డిపార్ట్మెంట్. అయితే అట్లీస్ట్ లేకపోతే ఎన్ఫోర్స్మెంట్ కోసం యూ గివ్ ఇండిపెండెంట్ పవర్స్, అది కూడా లేదు అప్పుడు. తర్వాత వచ్చింది ఆ లెటర్కి కాన్సిక్వెన్స్గా తర్వాత ఇచ్చారని విన్నాను. బట్ ఆ రోజుల్లో ఆ విధంగా లేదు, ఓన్లీ దీనిపైన ఫోకస్ ఉండడంతో ఐ వాజ్ నాట్, టు బి ఆనెస్ట్, దో ఐ వర్క్ వెరీ హార్డ్ అక్కడ కూడా. అండ్ బట్ ఐ డెంట్ ఫీల్ లైక్ టాకింగ్ అబౌట్. చాలామంది ఇంటర్వ్యూ ఇది అంటే అబ్బో దీని గురించి ఏం మాట్లాడవద్దులేండి అని ఆ విధంగా. అక్కడ కూడా పీడియాక్ తర్వాత స్ట్రాంగ్ అయింది కదండి డిపార్ట్మెంట్. అప్పుడు కూడా పీడియాక్ పెట్టాము. అప్పుడు కూడా 24 మంది మీద పీడియాక్ పెట్టాం, ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్, హైయెస్ట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్. సో విధంగా పని చేసాం కానీ సంతృప్తి లేదు. అంటే యూ డిడ్ లైక్ సివిల్ సప్లైస్లో యూ డిడ్ సో మచ్ టు రెక్టిఫై ద సిస్టమ్ అని ఒక హ్యాపీనెస్. సైబరాబాద్లో కుడ్ ఎన్ష్యూర్ నాట్ ఈవెన్ వన్ ప్రాపర్టీ వాజ్ గ్రాబ్ బై అనదర్ అనే ఒక సంతృప్తి. ఇంతమంది 70 లక్షల జనాభా
అన్ని డిస్ప్యూటెడ్ ప్రాపర్టీస్, కానీ ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఆన్ ల్యాండ్ డిస్ప్యూట్స్ పెట్టి ఐ కుడ్ మేక్ ఎవ్రీ వన్ అండర్స్టాండ్ టు ట్యాకిల్ దీస్ డిస్ప్యూట్స్ ఇన్ అ సర్టన్ వే, ఎవరికి కూడా అన్యాయం జరగకుండా. సో క్రైమ్ కంట్రోల్ చేశాము. 1000 స్నాచింగ్స్ జరిగేది, నేను సైబరాబాద్ వదిలేసే టైంకి 350కి పడిపోయాయి. I mean, for years they have been going on. So, some type of happiness, satisfaction. Traffic lo kuda. Yes. So many new systems, right from drunk driving and సిస్టమ్స్ అంటే మాట్లాడుకోవాలి. ఒకటి 3 ఇంపార్టెంట్ విషయాలు మిమ్మల్ని అడగాలి. ఒకటి ట్రాఫిక్ కమిషనర్గా మీరు ఉన్నప్పుడు చాలా కొత్త సిస్టమ్ తీసుకొచ్చారు. ఒక డ్రంక్ అండ్ డ్రైవ్ క్యాంపెయిన్ అవ్వచ్చు, లేకపోతే సీట్ బెల్ట్, హెల్మెట్స్, సో మెనీ థింగ్స్. అలాగే మీరు లేక్ పోలీస్, అది డీసీపీగా ఉన్నప్పుడు లేక్ పోలీస్ పెట్టారు. దేర్ వాజ్ వన్ కెమెరా, ఓవర్ హెడ్ కెమెరా ఒకటి మొత్తం ఫస్ట్ టైం అది యాక్చువల్లీ కెమెరా ఎవర్ యు డిడ్ దట్. అండ్ దెన్ సైబరాబాద్ కమిషనర్ ఉన్నప్పుడు షీ టీమ్స్. సో అంటే 3 కొత్త ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్, థాట్స్తోని మీరు ఫార్ములేట్ అయితే చేశారు. బట్ నిజంగా చెప్పండి, కాన్షియస్గా చెప్పండి, మీరు ఈ 3 డిపార్ట్మెంట్స్ మీరు వర్క్ చేసినప్పుడు 3టికి మీరు పూర్తి న్యాయం చేయగలిగారు అనుకుంటున్నారా? అంటే పీపుల్ వైపు నుంచి మీకు నిజంగా ఆ కైండ్ ఆఫ్ సపోర్ట్, మీరు తీసుకున్న స్టెప్స్కి వాళ్ళ నుంచి సపోర్ట్ వచ్చిందా? నాకు ట్రాఫిక్లో అనిపించిందండి వచ్చిందని. అంటే ఎస్పెషలీ డ్రంక్ చలాన్స్ విషయంలో అగైన్ దే వాజ్ లాట్ ఆఫ్ అయినా అంటే పబ్లిక్ నుండి ఎప్పుడు ఉంటుంది, బట్ దే ఫెల్ ఇన్ లైన్. అంటే ఇది మనకు మంచిది, రూల్స్ ఫాలో చేయడంతో ట్రాఫిక్ ఇంకా స్మూత్గా పోతుంది. మనం అందరం వైలేట్ చేసుకుంటూ పోతే బాగాలేదు. అంటే ఎన్ఫోర్స్మెంట్ వల్ల వాళ్ళకు ఆ లైన్స్, మేమే లైన్స్ వేసేది రాత్రి, ఆ స్టాప్ లైన్స్, ఆ జీబ్రా లైన్స్, మా హోంగార్డ్ పెయింటింగ్ పార్టీ అని ఒకటి ఏర్పాటు చేసి రాత్రంతా వేయించేది నేను, జిహెచ్ఎంసీ చేసే పని. అయితే డ్రంక్ డ్రైవింగ్ ఎన్ఫోర్స్మెంట్ లాంటి కొత్త చర్యలు, అంటే ఇప్పుడు కూడా అది ఇంత బాగా నడుస్తుందంటే పబ్లిక్ హ్యాస్ యాక్సెప్ట్. అది ఒక్క మార్పు ఏంటంటే సొసైటీలో వెళ్ళింది. అంటే ఎవ్రీ వన్ ఫెల్ట్ దే షుడ్ అవాయిడ్ డ్రంక్ డ్రైవింగ్. తాగి నడపడం అనేది ఒక నేరం, మనకు మంచిది కాదు, మనం చనిపోవచ్చు, వేరే వాళ్ళు చనిపోవచ్చు అనే. అంటే ఇప్పుడు అందరు దానికి జాగ్రత్తలు తీసుకోవడం. అంటే చాలా సందర్భాల్లో ఫిల్మ్స్ పర్సనాలిటీస్ కూడా స్పేర్ చేయలేదు పీపుల్ ఆల్సో. అవును, చేయలేదు. ఆఫీసర్స్, ఆర్మీ ఆఫీసర్స్ చాలా ప్రెషర్ వచ్చేది, ఎవరిని వదలలేదు. అంటే కొన్నిసార్లు నా రిలేషన్స్ కూడా పాడైపోయాయి కొంతమందితో, కానీ ఐ కుడెంట్ హెల్ప్ ఇట్. ఎందుకంటే అందరి ముందు, వీడియో కెమెరాస్ ముందు పట్టుకున్న తర్వాత మనం వదిలేయమని చెప్తే మనకు నైతికంగా ఒకసారి ఆర్డర్ ఇచ్చిన తర్వాత అది ఎప్పుడు కూడా ఉల్లంఘించే క్వశ్చనే లేదు. సో ఈ విధంగా సిస్టమ్స్ అనేది ఎక్కడ ఏ పోస్టింగ్లోనైనా ఉద్దేశం ఏంటంటే వీ షుడ్ డూ థింగ్స్ విచ్ విల్ రిమైన్, విచ్ ఆర్ న్యూ, ఇన్నోవేటివ్. టెక్నాలజీ వాడుకోవడం అనేది జరగాలి. టెక్నాలజీ ఐ బిలీవ్ ఇస్ ద ఓన్లీ వే టు కంట్రోల్ దిస్ కరప్షన్. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ విల్ కంట్రోల్ 100%. రైతులకి చెప్పాను కదా, ఓపీఎంఎస్ ద్వారా మేజర్ ఎక్స్టెంట్. అంటే ఫిలాసఫీ ఏంటంటే గవర్నమెంట్ షుడ్ ఇంటరాక్ట్ మినిమమ్ విత్ పబ్లిక్. అంటే గవర్నమెంట్ షుడ్ ఎక్స్టెండ్ ఇట్స్ సర్వీసెస్ టు పబ్లిక్ త్రూ స్మూదర్ సిస్టమ్స్. అంటే వాళ్ళు ఫర్ ఇన్స్టెన్స్ బర్త్ సర్టిఫికేట్ కావాలండి, ఒక వేరే మనిషిని, ఆఫీసర్ని కలిసే అవసరం ఏంటి? యూ షుడ్ బి ఏబుల్ టు అప్లై ఆన్లైన్. కలిస్తే లంచం అడుగుతాడు. సో మీరు టెక్నాలజీ పెట్టాలి అక్కడ. సో టెక్నాలజీ ఈజ్ ఓన్లీ వే టు కట్ దిస్ ఇంటరాక్షన్. ట్రాఫిక్లో చాలాన్లు, ఒక ఎస్ఐ మీద డబ్బులు తీసుకుంటాం, ఈ చాలాన్ చేసేయండి, దాన్ని అంటే ఇంటికి పంపించేయండి. లెట్ హిమ్ పే అట్ సమ్ ఈ మీ సేవా సెంటర్ ఆన్లైన్ పేమెంట్స్, ఆ విధంగా. సో టెక్నాలజీ ఈజ్ ఓన్లీ వే వీ కెన్ కంట్రోల్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch